ఎన్నికల ప్రచారంలో తన దృష్టికొచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న మంచినీటి సమస్యపై శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే ఐటీ హబ్, ఫుడ్ పార్కుల కోసం కృషి చేస్తానంటున్న నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. మనం ప్రస్తుతం నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవ్ గారి దగ్గర ఉన్నాం. ఆవిడ ఈరోజు ప్రతిష్టాత్మకంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో ఈరోజు ఆవిడ తాలూకా నెల్లిమర్ల జనసేన కార్యాలయంలో ఈరోజు జనసైనికుల మధ్య ఆవిడ ఒక క్రియేటివ్ ప్రోగ్రామ్ని ఒకటి నిర్వహించారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం ఈ ప్రోగ్రాం తాలూకా విశిష్టత, దాని గురించి ఏంటి, ఏ రకంగా స్పందిస్తారో అడుగుదాం. మేడం గారు, ఇప్పుడు ఛాలెంజ్గా తీసుకున్నారు ఈ జన సైనికుల్ని ఎక్కువ మందిని చేర్చి జనసేన పార్టీని బలోపేతం చేసి వచ్చేసరికల్లా ఇంకా మంచి భారీ మెజార్టీ సాధించడానికి వ్యూహాలు ఇవి ఏ రకంగా ఉన్నాయి? ఎంతమందిని మీరు చేరుద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం అనేది చాలా విలువైనది. ఎందుకంటే నేను అంటున్నాను, ఒకటి నేను ఒక జన సైనికుడిని, జనసేన పార్టీ సిద్ధాంతాలకి ఆశయాలకి కట్టుబడి ఉన్న వ్యక్తిని అని చెప్పుకోవడమే కాకుండా ఇది వాళ్ళకు ఒక శ్రీరామ రక్ష. ఎందుకంటే దీంట్లో ఇన్సూరెన్స్ ఉంది, బీమా ఉంది. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, అలాగే గాయపడిన వాళ్ళకి 50,000 నుంచి 4-5 లక్షల దాకా ఇస్తారు వాళ్ళ ఇంటెన్సిటీని బట్టి. చాలామందిని ఆదుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామందిని ఈ ప్రోగ్రాం ద్వారా గత 3 ఏళ్లుగా ఆదుకోవడం జరుగుతున్నది. ఇది 4వ విడత ప్రోగ్రాం. ఈరోజు పండగ వాతావరణంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో మనం ప్రారంభించడం జరిగింది. నిబద్ధతతో నిక్కచ్చిగా వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కూడా చెక్కులు ప్రాసెస్ చేసి సకాలంలో మాట పడకుండా అందించే దిశగా తీసుకెళ్లే నాయకుడు మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా అందుకని ప్రజలకు భరోసా ఇస్తూ ప్రజలకు బంగారు భవిష్యత్తు ఇస్తానన్న ఆయన మాటకి కట్టుబడి చేస్తున్న ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటారని జనసేన మెంబర్షిప్ తీసుకొని ఎలక్షన్లో మమ్మల్ని అయితే ఎలా ఆదరించారో అలాగే ఈ ప్రోగ్రాంలో కూడా ఆదరిస్తారని నేను ప్రజలందరినీ కోరడం జరుగుతున్నది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గత ఏడాది నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి మనం సుమారు 5,000 మందికి మెంబర్షిప్ చేయడం జరిగింది. ఈసారి మనం దాన్ని డబల్ చేస్తూ ఒక గోల్ పెట్టుకున్నాం, 10,000 మందికైనా చేయాలని. ఇంకా ఎక్కువ జరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీకి ప్రజాదరణ అంత ఎక్కువగా ఉంది కాబట్టి. అయితే మేడం గారు, ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నెల్లిమర్లలో మీ దృష్టికి ప్రచారంలో వెళ్ళినప్పుడు మీరు ఎన్నికైన తర్వాత కూడా చాలా విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మీకు సమస్యలు ఏ రకంగా మీకు ఎదురవుతున్నాయి, ఏంటి ఆ సమస్యలను పరిష్కారం దిశగా ఏ రకంగా చూస్తున్నారు? గత 2 ఏళ్లుగా నేను ప్రజల మధ్యన చాలా విస్తృతంగా పర్యటన చేశాను. ఆ పర్యటనలో భాగంగా నేను ప్రతి ప్రాంతంలో ఏ సమస్య ఉన్నదన్నది, చిన్న సమస్య దగ్గర నుంచి పెద్ద సమస్య దాకా, రెవెన్యూ సమస్యలు అయితేనేమి, డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, నీటి సరఫరా అయితేనేమి, సాగునీటి సరఫరా అయితేనేమి, ప్రతిదీ ఎరువుల సకాలంలో అందే, ఇలాంటివన్నీ నేను రాసుకొని ఉంచుకున్నాను. అవన్నీ కూడా ప్రతి సమస్య మీద ఇప్పుడు స్పందిస్తున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తవి నా దృష్టికి వస్తున్నాయి. స్టేట్ సమస్యలు వస్తున్నాయి, అలాగే జిల్లా సమస్యలు వస్తున్నాయి, అలాగే నియోజకవర్గ సమస్యలు కూడా నా దగ్గరికి వస్తున్నాయి. చాలామంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే ఈరోజు వచ్చి సకాలంలో వాళ్ళకి జీతాలు అందట్లేదని, సరి అయిన అమౌంట్లు అందట్లేదని, అలాగే సుమారు 14-15 ఏళ్ళు పనిచేసినా కూడా వాళ్ళని పర్మనెంట్ చేయట్లేదని, ఇలా చాలా సమస్యలు మన దగ్గరికి వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా మేము ప్రతి సమస్య మీద స్పందిస్తాం. అలాగే సమస్యలే కాకుండా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అవే కాకుండా డెవలప్మెంట్, నేను నియోజకవర్గ ప్రజలకు మాట ఇచ్చింది, నియోజకవర్గాన్ని ఒక మెట్రోగా తయారు చేస్తాను, డెవలప్మెంట్ చేస్తానని చెప్పి దాని దిశగా కూడా అడుగులు వేయడం జరుగుతున్నది. దాని దిశగా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. రీసెంట్గా కొత్త కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఆయనకి చెప్పడం జరిగింది, ఒక ఫుడ్ పార్క్ పెడితే ఇక్కడ చాలామందికి స్వయం ఉపాధితో పాటు ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. మనం చాలా నీట్గా చేయొచ్చు. మనకు వస్తున్న వనరులని, ఇప్పుడు ఖరీఫ్ పంటలో వచ్చిన ఉత్పత్తులనే మనం తిరిగి ప్రొడక్టైజ్ చేసి
మార్కెట్లోకి తీసుకెళ్లే దిశగా చేసేటట్టు నేను చేస్తాను. కాబట్టి ఒక ఫుడ్ పార్క్కి నాకు ఒక 50 to 70 ఏకర్స్ అలొకేట్ చేయండి అని అడిగితే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అది ఇమీడియట్గా మొదలెడతాం ఆ ప్రోగ్రామ్ని. ఎందుకంటే ఈరోజు మన నియోజకవర్గంలో అధిక శాతంగా జొన్న పండిస్తున్నాం. కానీ ఆ జొన్న అనేది ఇక్కడి నుంచి పక్కా రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఫీడ్ కింద తయారై మన నియోజకవర్గానికే మళ్ళీ వస్తున్నది. కాబట్టి దాన్ని మనం నియంత్రిస్తూ ఇక్కడ మనం అటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి. చిన్న సన్నకారు పరిశ్రమలు, మీడియం ఇండస్ట్రీ దాకా నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తున్నది. దానిలో భాగంగా ఒక యాపరల్ పార్కు, ఒక ఐటీ పార్కు ఇలాంటివి విస్తృతంగా తీసుకొస్తాను. దానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఇలాంటివి ముందర మనం మొదలెట్టి పాడి పరిశ్రమ ఈరోజు మిల్క్ కలెక్షన్ చేస్తున్నాం మనం. ఆ మిల్క్ కలెక్షన్ నుంచి ఉత్పత్తులు కూడా తెచ్చే దిశగా, అలాగే మిల్క్ కలెక్షన్ని డబల్ చేసే దిశగా మనం ఇలా డెఫినెట్ ప్రణాళికలతో నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి ఒకరోజు అటైనా ఇటైనా ఖచ్చితంగా ప్రజలకి నేను చెప్పిన వాగ్దానాన్ని, నా బాధ్యతని, పవన్ కళ్యాణ్ గారు నాకు అప్పచెప్పిన బాధ్యతని నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని కూడా ప్రజాముఖంగా చెప్తున్నాను. అయితే మీ అధినేత ఏకంగా మీకు మంచి సన్మానం చేశారు. అందరిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకైక మహిళా అభ్యర్థి అని చెప్పి చేశారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? ఖచ్చితంగా ఆయన అయితే ఎప్పుడు మహిళలకి చాలా పెద్దపీట వేస్తారు. మహిళలంటే ఆయనకి చాలా గౌరవం. నేను ఏకైక మహిళా ఎమ్మెల్యేగా నన్ను మా వీర మహిళలు కానీ, అలాగే మా జన సైనికులు కానీ, మిగిలిన నాయకులు కానీ ఇచ్చే గౌరవం చూస్తుంటే, వాళ్ళు నాకు ఇచ్చే విలువ చూస్తుంటే నేను చాలా ఆనందంగా ఉంటాను ఎప్పుడు కూడాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వరు, ఆయన ట్రెండ్ సెటర్. మొన్న మా సన్మానంలో కూడా కూరగాయల బాస్కెట్లు ఇచ్చారు మా అందరికీ కూడా. ఎవరు వచ్చినా ఆయన ఏమంటున్నారంటే అవి ఉపయోగపడతాయి. కాబట్టి ఆయన అలా ఇవ్వడం చూసి ఇప్పుడు నియోజకవర్గంలో నన్ను ఎవరు సందర్శించడానికి వచ్చినా కూడా వాళ్ళు కూరగాయల బాస్కెట్లు ఇస్తున్నారు. మేమైతే వాళ్ళకి అదే చెప్తున్నాం, మీరు శాలువలు అవన్నీ వేస్ట్ చేయకండి, ఎక్కువగా మీరు కూరగాయలు కానీ లేకపోతే పుస్తకాలు కానీ తీసుకురండి. మనం ఖచ్చితంగా అది మళ్ళీ పేద ప్రజలకు ఇవ్వగలం.